ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు, దేవుని స్వరము వినుటలోని రహస్యములు. జూన్ 1. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. మత్తయి సువార్త 3:17. ప్రభువైన యేసు క్రీస్తుకు మార్గమును సిద్ధపరచుటకై బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోకములోనికి వచ్చెను. అతడు మారు మనస్సును గూర్చి అరణ్యములో బోధించుటకు మొదలుపెట్టెను. అయితే ఆ వర్తమానమును ప్రజలు సులభముగా అంగీకరించలేకపోయిరి. ప్రజలు ఎంతో దూరం నుండి ఈ వర్తమానమును వినుటకు వచ్చిరి. యోహాను వారిని సంతోషపెట్టుటకు బోధించుటలేదు గాని సజీవుడైన దేవుని అధికారముతో బోధించుచుండెను. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని అతడు వ్యత్యాసము లేకుండా అందరిని గూర్చి చెప్పెను. ఆ బోధ వినిన వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని బాప్తిస్మము పొందిరి. అట్టి గొప్ప ప్రవక్త ద్వారా బాప్తిస్మం తీసుకొనుట వలన గొప్ప మేలు పొందేదమని కొందరు అనుకుని ఉండవచ్చును. అందులో కొందరు నాయకులు సైతం ఉండి ఉండవచ్చును. అటువంటి వారిని చూచి యోహాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అనెను. ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా బాప్తిస్మం పొందుటకై వచ్చెను. యోహాను సువార్త 1:31లోని దేవుని వాక్యము ప్రకారము ప్రభువైన యేసు నిజముగా ఎవరో బాప్తిస్మం ఇచ్చు యోహాను సైతము ఎరుగడు. యేసుక్రీస్తు ప్రభు నిమ్మళముగా అందరితో పాటు వచ్చి తనకు కూడా బాప్తిస్మమిమ్మని యోహానును అడిగెను. వారు బంధువులగుట చేత యేసును గూర్చి యోహాను కొంత ఎరిగి ఉండెను, కానీ ఆయనే మెస్సయా అని అతనికి తెలియదు. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసుపై పావురం వలె దిగుట అతడు చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను ఒక శబ్దమును వినెను. అప్పుడు యేసు ఎవరో యోహాను గ్రహించగలిగెను. దేవుని స్వరము వినిన తర్వాతనే యోహాను యేసును ఎరిగినని మనము తెలుసుకొనుచున్నాము. మీరును దేవుని స్వరమును వినని ఎడల ఆయన ఎవరో ఎరుగలేరు. మీరు అనేక కూటములకు హాజరు కావచ్చును, పరిశుద్ధ గ్రంథ జ్ఞానము అధికముగా మీకుండవచ్చును, అనేక త్యాగములు చేసి ఉండవచ్చును. కానీ మీరు దేవుని స్వరము వినని ఎడల ఇవన్నీ మీ ఆత్మీయ జీవితమునకు నిరుపయోగములే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.